కలెక్టర్ హరిచందన గారికి, మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, శోభారాణి గారితో సహా ఇక్కడికి కదిలి వచ్చినటువంటి నా తోటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మీడియా మిత్రులు, పోలీస్ మిత్రులు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ. మిత్రులారా, ఈ బతుకమ్మ కుంట గురించి మేము కలలు కన్నాం. మేము బహుజన బతుకమ్మ ద్వారా గత 15 సంవత్సరాలుగా బతుకమ్మ కుంటను, బతుకమ్మ చెరువును, బతుకమ్మ గుట్టను, బతుకమ్మ వాగును ఇట్లా వివిధ రూపాలలో ప్రచారం చేస్తూ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావించి, ప్రకృతి పర్యావరణ రక్షణగా మనము అందరం కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి క్షేమంగా ఉంటుందని, కాపాడుకుంటేనే మనమంతా క్షేమంగా ఉంటామని, ప్రకృతితో ముడిపడి ఉన్నటువంటి బతుకమ్మగా బతుకమ్మకు బతుకునిస్తేనే మనమంతా బతుకుతామని, ప్రకృతి అంటేనే మహిళ అని, మహిళ అంటేనే బతుకమ్మ అని ఈ రకంగా మేము ప్రచారం చేస్తూ ఈరోజు ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వాస్తవానికి ఈరోజు మేము నిజాంపేట మండల్ కల్వకుంట గ్రామంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండాల్సినటువంటి వాళ్ళం. కానీ ఇక్కడ ఆహ్వానం మేరకు బతుకమ్మ కుంటను పునరుద్ధరిస్తున్నామని తెలియచేసిన తర్వాత ఈ బతుకమ్మ కుంటతో సహా తెలంగాణలోని చెరువులను, కుంటలను, వాగులను, గుట్టలను, అడవులను అన్నింటినీ కూడా పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మరొక్కసారి కూడా నేను తెలియచేస్తా ఉన్నాను. అందుకోసం మనం కలలు కన్నాం. మనం కలలు కన్నటువంటి దాన్ని నిజం చేసుకోవడానికి అందరి బాధ్యతగా కూడా ఇవాళ పౌర సమాజం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఉన్నది. అంతేకాకుండా ఇవాళ వాస్తవానికి నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి పండగగా, తెలంగాణ ఆడబిడ్డల పండగగా, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర పండుగగా బతుకమ్మను ప్రకటించిన తర్వాత ఇవాళ గ్రామాలలో ఉన్నటువంటి బహుళ పంటల విధానం పోయిన తర్వాత గ్రామీణ వ్యవస్థ కూడా దెబ్బతిన్నది. అందుకోసం గ్రామీణ ఉపాధి కూడా మనకు దక్కాలి అంటే నవధాన్యాల సంస్కృతిని కూడా మనం బతికించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నవధాన్యాల సంస్కృతికి స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగగా మనం బతుకమ్మని చూస్తాం. అందుకోసం ఇవాళ ఎన్నో మనకు అనుభవాలు ఉన్నాయి. ఈరోజు కూడా మనం చూసాము, ప్రకృతిని మనం విధ్వంసం చేస్తే మానవ మనుగడకు ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుందనేటువంటి వాస్తవాల్ని ఇవాళ మనం కళ్ళ ముందు స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అందుకోసమే ప్రకృతి వికృతి కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదనే కాదు, పౌర సమాజం మీద కూడా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మేము బహుజన బతుకమ్మగా పెద్దలకందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బతుకమ్మ అంటే అందరం కలగలిసి ఆడుకునేటువంటి పండగ. ఇది సెక్యులర్ పండగగా, మన దేశమే సెక్యులర్ దేశం, లౌకిక ప్రజాస్వామిక దేశం కనుక సెక్యులర్ పండగగా బతుకమ్మ పండగను ప్రకటించాలని పెద్దలకందరికీ నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకు అందరం కలగలిసి ఆడుకుంటేనే పండగ. ఆ పండగలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని సెక్షన్ల ప్రజానికము, అన్ని వర్గాల ప్రజానికము, కులాలకు మతాలకు అతీతమైనటువంటి పండగగా బతుకమ్మను మనమంతా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ వేదికకు పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ, అట్లనే రంగనాథ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జోహార్ అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల